హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? మీరు ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? స్టార్టప్గా అయితే హైదరాబాద్ మెట్రో అమ్ముతారట కొంటారా? కొని నడిపించుకుంటా అంటే నడిపించుకోర్రి. 2026లో అమ్మేద్దామని అనుకుంటున్నారు. అంటే మేనేజ్మెంట్ మొన్నోసారి ఇంటర్వ్యూలో చెప్పింది కదా, కొనే ఉద్దేశం ఉందా మీకు? సరే, ఇంతకీ అది ఎందుకు అమ్ముతారు, ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు, అసలు ఏమైంది కథ? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని సంక్షేమ పథకాలు వాటికి ఏమైనా దెబ్బేసినాయా, లేదు ఉత్త పుకారేనా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, గెసౌట్ అని ముచ్చట్లు దాని ఫటాఫట్ చెప్పేసుకుందాం, ఎక్కువ లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా. ఓకే, చాలా షురు చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ మెట్రో ఎందుకు లాస్లలో ఉంది? టికెట్ రేట్లు గట్టిగానే పడైనాయి కదా, బస్ టికెట్ల కంటే మామూలుగా ఎంఎంటీఎస్ కంటే మంచి రేట్లే ఉన్నాయి కదా, ఎందుకు దానికి లాస్లు వచ్చినాయి? గట్టిగానే నడుతుంది కదా, బట్ ఎంతమంది ఉంటారు, ఖతర్నాక్ ఉంటుంది, స్టేషన్ గీషన్ గట్టిగా ఉంటాయి కదా, ఎందుకు, ఏంది ప్రాబ్లం? అందరూ మెట్రో పోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు కదా. చలో గ్రౌండ్ రియాలిటీ చెక్ చేద్దాం. మ్యాటర్ ఏంటంటే, టోటల్గా ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో స్టార్ట్ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏమైపోయిందంటే, 2017లో మెట్రో స్టార్ట్ అయింది, కానీ 2012లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2012 నుంచి 2017 వరకు వాళ్ళకి ఈ బిల్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. టైము కొంచెం ల్యాగ్ అయింది. ఎందుకు ల్యాగ్ అయిందంటే, కొన్ని చోట్ల ఇప్పుడు కోటి ఏరియాలో కావచ్చు, లేదంటే కొన్ని పంజాగుట్ట లాంటి ఏరియాలలో వాళ్ళకి ల్యాండ్స్ దొరకడం కానీ, అంటే గవర్నమెంట్ ఇప్పించింది అనుకోండి ల్యాండ్స్ అన్నీ కూడా, అయితే అవి ఒక ఫైనల్ స్టేట్కి రావడము అవన్నీ ప్రాపర్గా దొరకడానికి కొద్దిగా టైం పట్టింది. ఓకే, అయినా కానీ తొందరనే అయిపోయింది. 5 ఏళ్లలో మనం ఫినిష్ చేసిరు. 2017లో స్టార్ట్ అయింది. కానీ 2017లో స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి వాళ్ళు స్టార్టింగ్ అనుకున్న బడ్జెట్ 14,000 కోట్లే, కానీ వాళ్ళు ఫినిషింగ్ వచ్చేసరికి 20,000 కోట్లు అయింది. బికాజ్ ఆఫ్ ఇది ఈ హైదరాబాద్ మెట్రో అనేది పీపీపీ ప్రాజెక్ట్, అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అన్నట్టు. అంటే గవర్నమెంట్ వాళ్ళేమో 10%, 90% మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు వేసుకొని నడిపించుకుంటున్న ప్రాజెక్టు. ఇది ఒక మెథడ్లో ఉంటుంది అన్నట్టు. ఇది పీపీపీ మెథడ్లో ఉన్న ప్రాజెక్ట్ కదా. దీని సిస్టమ్ ఏంటంటే, ఇది డీబీఎఫ్ఓటీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే డిజైన్ చేయాలి, ఏదో ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళు ఉన్నారు కదా, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు డిజైన్ చేయాలి, వాళ్ళు బిల్ట్ చేయాలి, వాళ్ళే ఫైనాన్స్ చేసుకోవాలి, వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలి, వాళ్ళే అంత అయిపోయిన తర్వాత 35 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఆ 35 ఏళ్ళల్లో మీరే కట్టుకొని, మీరే మొత్తం డిజైన్ చేసుకొని, మీరే కట్టుకొని, మీరే నడిపించుకొని, మీరే అప్పు తెచ్చుకొని దీన్ని కట్టుకొని నడిపించుకొని దాని మీద వచ్చిన లాభాలు తీసుకొని 35 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పి పోవాలి. అది సో మంచి లాభాలలో ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ మంచిగా నడుస్తుంది అన్న ఉద్దేశంతో కదా వాళ్ళు స్టార్ట్ చేసింది. కానీ 2017లో స్టార్ట్ చేసినాక ఏమైందంటే, వాళ్ళకి 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చేసరికి అదొక పెద్ద దెబ్బ. అయితే 2017లో స్టార్ట్ చేసినప్పుడు కూడా జనాలు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. 40 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ అనగానే, ఓ ఏం రేట్రా నాయన, ఇది ఎంఎంటీఎస్కి పోదాం, బస్సుకు పోదాం, 10-15 రూపాయలలో అయిపోతుంది, 20 రూపాయలలో అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చి బాగా కాస్ట్లీ అనిపించింది జనాలకి. అప్పట్లో ఈ ఫ్లోటింగ్ రావడానికి కొంచెం టైం పట్టింది, అని ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశం వచ్చేసరికి 2020 వచ్చింది. 2020 నుంచి మంచి ఊపులో స్టార్ట్ అయింది రా నాయన అనగానే 2020 మార్చి నుంచి వెళ్ళి కరోనా లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ వల్ల వాళ్ళకి దగ్గర 1,566 కోట్ల నష్టం వచ్చింది. సో అదొక నష్టం. దాంతోపాటు ఆపరేటింగ్, మెయింటెనెన్స్ ఛార్జెస్ హెవీగా ఉంటాయి మనకు మెట్రో స్టేషన్లలో. అదొక పెద్ద బిస్కెట్. సో దానివల్ల ఏంటంటే, హైదరాబాద్ మెట్రో నడవాలంటే కిక్కిరిసిన జనాలు మెట్రోలలో ఎక్కాలి. అది ఎప్పుడు అది ఎక్కాలి అని అంటే, ఇప్పుడు ఈ కరోనాలు లాక్డౌన్లలో వచ్చిన నష్టాలని కూడా వీళ్ళు కరోనా లాక్డౌన్లలో వచ్చిన నష్టాలతో పాటు వీళ్ళకి టోటల్గా ఆయన అప్పు ఉంది కదా, ఎంతైందంటే మొత్తంగా వాళ్ళకి ఇది మొత్తం కూడా లోన్లు తీసుకుని ఎల్ఎన్టీ వాళ్ళకి ఎస్బీఐ లోన్ ఇచ్చారు. లోన్ల మీదకి వెళ్ళి నడిపించిన ప్రాజెక్టు. ఫస్ట్ అనుకున్నది 14,000 కోట్లు. అయితే 2012 నుంచి వాళ్ళు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసరికి 2017 అయింది కదా. ఈ 5 ఏళ్లలో వీళ్ళకి వచ్చిన వడ్డీ పర్సెంటేజ్ 10%. బికాజ్ ఇది ప్రైవేట్ సెక్టర్ ప్రాజెక్టు. మామూలుగా ఢిల్లీ మెట్రో కానీ, బెంగళూరు మెట్రో కానీ పబ్లిక్ సెక్టర్, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఎస్బీఐ నుంచి వెళ్ళి లోన్లు ఇచ్చే పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, వడ్డీ పర్సెంటేజ్. వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 10%. ఈ 10% తోటి వాళ్ళకి ప్రతి సంవత్సరానికి 1,300 కోట్లు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. 14,000 అసలు అనుకున్నది. అయితే ఇందులో వీళ్ళు 12,674 కోట్లేమో ఎల్ఎన్టీ వాళ్ళు ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకున్నారు. ఇక 2,500 కోట్ల వాల్యూ కలిగిన భూములు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ ఇందులో 1,000
458 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ టోటల్ ఫండ్స్ తోటి స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి అప్పు భారం కూడా ఉంటుంది కదా. ఈ 12,000 కోట్ల చేంజ్కి 12,674 కోట్లకి 1,300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కింద కట్టాల్సి వచ్చింది. సో వడ్డీ కింద కట్టడానికి ఇదంతా టోటల్గా కలిపి వీళ్ళకి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 20,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి మొదలైన ప్రాజెక్టు అది ఆపరేటింగ్ గట్టిగా అవుతుంది అనుకునే టైంకి కరోనా వచ్చి దెబ్బ అయిపోయింది. ఇట్లా నష్టాల పాలైపోయింది. ఇప్పుడు దీని మీద లాభాలు తీయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి టికెట్స్ తోడైతే వర్కౌట్ కాదు. టికెట్స్తో పాటుగా వీళ్ళకి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, ఈ షాప్ రెంటల్స్ ఇవన్నీ కూడా కావాలి. వీళ్ళకి ఏంటంటే 50% టికెట్ రేట్ నుంచి వస్తే 45% ఈ షాప్ రెంటల్స్, ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, చిన్న కేఎఫ్సీలు గిఎఫ్సీలు అన్నీ పెడతారు కదా. ఇక లట్టుపొట్టు మెట్రో స్టేషన్ కింద మీద దాని మీద ఉండే ప్రతి ఒక్క షాప్కి దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా 45% ఉంటుంది. అంటే ఇది 50, అది 45, ఇంకొక 5 ఏమో యాడ్ రెవెన్యూ వస్తుంది. అంటే అక్కడక్కడ యాడ్స్ ఉంటాయి, మెట్రోలలో యాడ్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు స్టార్టింగ్ డేస్లో మెట్రోలలో యాడ్స్ ఇవ్వడానికి ఎగబడ్డారు. కానీ ఈ మధ్య మెట్రోలలో యాడ్స్ ఇవ్వడానికి ఎగబడడం లేదు. అది కూడా వాళ్ళకి పెద్ద మైనస్ అయింది. టోటల్గా ఈ సినారియో ఏమైపోయిందంటే లాస్ అయింది. అయితే మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత పుంజుకుంది. అయితే ఇక్కడే ఇక వీళ్ళు మెట్రో నడిపేయలేమని ఎప్పుడో అమ్మేద్దామని చెప్పి ఎప్పుడో అన్నారు. ఇది కేసీఆర్ గవర్నమెంట్లోనే అన్నారు. అన్న టైంలో ఏమిందంటే ఈ మెట్రోకి వాళ్ళకి పడుతున్న భారీ నష్టాలకి ప్లస్ ఈ 1,566 కోట్ల నష్టం లాక్డౌన్లో వచ్చిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఆ టైంలో కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3,000 కోట్ల రూపాయల 3,000 crores రూపీస్ సాఫ్ట్ లోన్ ఇచ్చింది. అంటే వడ్డీ లేని రుణం ఇచ్చింది. ఇది నువ్వు సంపాదించుకున్నాకనే కట్టు, ఏం లేదు, నువ్వు మెట్రో నడిపియను, నేను పోతా, నాతో కాదు అని చేతులు ఎత్తేస్తే కష్టం కాబట్టి నీకు ఒక సాఫ్ట్ లోన్ ఇస్తున్నావు. అట్నే నీకు ఒక 260 ఎకరాలు ఇస్తా, దాన్ని డెవలప్ చేసుకుంటావా, దాన్ని అమ్ముకుంటావా, దాన్ని ఏమైనా ఆంబక్కు చేసి తినేస్తావా, ఏమైనా చేసుకో, కానీ టోటల్గా అయితే మెట్రో సక్సెస్ఫుల్గా నడవాలి, మనకి ఇబ్బంది రావద్దు ప్రజలకు అన్నట్టుగా చెప్పడంతో అది మళ్ళీ ప్రాజెక్టుని సాఫీగా నడిపించుకున్నారు వాళ్ళు. అంటే ఇబ్బందులు లేకుండా కొంచెం. కాబట్టి అది మంచిగానే నడిచింది. అయితే ఇక్కడనే పెద్ద ప్రాబ్లం ఏడొచ్చిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఏంటంటే ఉమెన్స్ అందరికీ ఫ్రీ అన్నారు. ఫ్రీ అనగానే వాళ్ళ ఫ్లోటింగ్, అంటే ఆల్రెడీ నష్టాల్లో ఉన్నదానికి ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి టికెట్లు ఎక్కువ కలెక్ట్ అవుతుంటే, అండ్ వాళ్ళ షాపులు, అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ కూడా బాగా రన్ అవుతుంటే అక్కడ రెంట్స్ కూడా గట్టిగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా షాప్స్ ఖాళీగా కనబడుతుంటాయి మనకు మెట్రో దగ్గర, అవన్నీ కూడా ఫుల్ అవుతాయి. కాబట్టి అప్పుడు వర్కౌట్ అవుతుందనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఉన్నారు. అయితే సడన్గా ఈ పథకం పెట్టేసరికి ఏమైందంటే చాలా వరకు లేడీస్ మెంటాలిటీ ఎట్లుంటుంది, లేడీస్ అనే కాదు జెంట్స్ మెంటాలిటీ అయినా మన అందరి మెంటాలిటీ ఎట్లుంటుంది, ఫ్రీగా వస్తుందంటే ఖచ్చితంగా మనం వాడేసుకుంటాం. అది ఏదైనా పర్లేదు, అది మనకు పనికిరాని వస్తువైనా ఫ్రీ వస్తే పోయి తీసుకొని వస్తాం కదా. ఆ టైప్లో ఫ్రీ బస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా అరే ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండ్రా, అది ఫ్రీ బస్ పెట్టడం వల్ల రాష్ట్రం నష్టంలో పోతుంది కదా అని చెప్పుకుంటేనే ఫ్రీ బస్సే ఎక్కుతారు. మళ్ళీ అవన్నీ మనం చెప్పడానికి ఉంటుంది, కానీ ఫ్రీ వస్తుంటే ఎందుకు తీసుకోవద్దు, ఎందుకు వదిలేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. మనం 100 మాట్లాడతాం భయ్, ఫ్రీ వస్తుంది ఎందుకు, ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ ఎందుకు, వాడుకున్న దానికి కడితేనే కదా రాష్ట్రం బాగుపడుతుంది, అది ఇది దేశం బాగుపడాలంటే ఏం చేయాలో తెలుసా, సగటు యువత ఏం చేయాలో తెలుసా, చెట్లు పెట్టాలి అని చెప్పి మన ఇంటికి వస్తే చెట్లు నరుకునే రకం. కాబట్టి అది జరగని ముచ్చట. ఫ్రీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్సులలో ఎక్కడ స్టార్ట్ చేసారు. ఎస్పెషల్లీ లేడీస్ మంచి ఈవెన్ సౌండ్ పార్టీలు కూడా, మంచి కాస్ పార్టీలు. యాక్చువల్లీ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత ఊళ్ళలోకి పోయేటోళ్ళలో కొన్ని ఇంటర్వ్యూలు ఆ స్టార్టింగ్ డేస్లో చేసినప్పుడు ఏమన్నారు, నా లైఫ్లో నేను ఇంతవరకు బస్సు ఎక్కలేదండి, ఫ్రీ అని చెప్పి ఎక్కేసిన, మా అమ్మగారింటికి పోతున్నా అని చెప్పి మనకి నిజామాబాద్ పోయే ఒక ఎక్స్ప్రెస్ బస్సులో ఒక లేడీని ఇంటర్వ్యూ చేస్తే చెప్పింది చూసినా. ఆ టైప్లో లైఫ్లో బస్సు ఎక్కని వాళ్ళు కూడా, కార్లు ఉన్నోళ్ళు కూడా ఎందుకు వేస్ట్ చేయడం పైసలు, అక్కడ ఫ్రీగా వస్తుంటే పోయి బస్సులో కూర్చుంటే అయిపోతుంది, ఆధార్ కార్డు పట్టుకొని అని చెప్పి బస్సు ఎక్కడు స్టార్ట్ చేసేటోరికి. ఇక్కడ లోకల్లో అయితే చాలామంది యూత్ కూడా, ఇప్పుడు యూత్ ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా బస్ పాసుల మీద ఉంటారు. ఇప్పుడు మెట్రోకి ఏమో పాసులు లేవు. ఇక ఈ లోకల్లో ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఈ లేడీస్ మామూలుగా పనికి పోయే ఏమంటారు అది వర్కింగ్ ఉమెన్స్, వీళ్ళంతా కూడా మెట్రోలో ఎక్కిపోవడము, ఇక్కడ ఎక్కితే నా ఆఫీస్ దగ్గర దిగుతా కదా అన్న ఫీలింగ్ తోటి ఎక్కే బ్యాచ్ అంతా ఉంటారు కదా, వాళ్ళంతా కట్ అయిపోయారు. ఇప్పుడు ఓన్లీ జెంట్స్ ఎక్కాలి. ఇది సిచ్యువేషన్ వచ్చింది.
అరే మెట్రోకి వెళ్ళే ప్యాసింజర్స్ వేరు, ఆర్టీసీ బస్సులోకి వెళ్ళే ప్యాసింజర్స్ వేరు అంటే అది ఫ్రీ అవుతున్నప్పుడు ఇది ఎందుకు పెడతావు నువ్వు చెప్పు. మెట్రోకి పోయేటోళ్ళు కూడా ఇటు పోతారు. జెంట్స్కి ఫ్రీ అని కట్టం క్లోజ్ కొలాప్స్, బస్సు మీద కూడా ఉంటారు జనాలు. అయితే దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ మెట్రోకి ఎక్కేటోళ్ళు కొంత తగ్గేసరికి మొన్న మెట్రో మేనేజ్మెంట్ ఏదైతే వర్కింగ్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అయితే మా మెట్రో నడుపుకోలేము, పల్లె 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 అనే సిచ్యువేషన్ వస్తుంది మాది, ఇలా వర్కౌట్ కాదు, ఆల్రెడీ అప్పులలో ఊరుకుపోయింది, దీన్ని ఇప్పుడిప్పుడే మేము ఊరట అంటే బయటకి తీసుకొస్తున్నాము, బయటకి వెళ్ళి మెల్లగా కొక్కే వేసి బయట గుంజుతున్నాం బొక్కేనని, లోపల పడ్డ బొక్కేని మీరు మళ్ళీ వచ్చి కొక్కేనే కట్ చేసి పడేస్తే కష్టమవుతుంది కదా, కొక్కేం పట్టుకునేటోళ్ళు లేకుండా చేస్తే కష్టమవుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా 2026లో అమ్ముటానికి పెట్టిరు అన్నట్టు. 2026లో అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారా లేదంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా లేదంటే ఎల్ఎన్టీ మెట్రో మరి ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమో లేదంటే ఇంకేదైనా పథకం ఆపితే కనుక వీళ్ళకి ఏమైనా లాభాలు వస్తాయా లేదంటే రేవంత్ రెడ్డి గారు ఊరట కింద వాళ్ళకి ఏమైనా సాఫ్ట్ లోన్లు ఇస్తారా, మరి ఏం చేస్తారు, ఎట్లా మెట్రో ముందుకు పోతుంది అనేది మనం వేచి చూడాల్సింది ఉంది. ఒకవేళ మీకు ఏమైనా కొనుక్కొని నడిపించుకునేది ఉంటే కనుక మెట్రో నడిపించుకోరి, లేదంటే ఒక స్టేషన్ తీసుకోరి, ఇడికి ట్రైన్ నడిచేదంటే మేము నడిపించుకుంటామని చెప్పుర్రి, ఏదో ఒకటి చేసి మరి మెట్రోనైతే మరి నడిపిర్రి. హైదరాబాద్ అసలే ప్రపంచంలో అద్భుతమైన మెట్రోలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రో హైదరాబాద్ మెట్రో. మీకు ఒక విషయం చెప్తా ఈ సందర్భంలో, హైదరాబాద్లో ఈ మెట్రో ఆలోచన ఎవరికి వచ్చింది తెలుసా? ఫస్ట్గా ముందుగాల సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి 2003లో హైదరాబాద్ అనే సిటీ 2020 విజన్ 2020 ప్రకారంగా చూస్తే ఇది తోప్తురుమ్ఖాన్ సిటీ అవుతుంది, కాబట్టి దీనికి మెట్రో అవసరము అని చెప్పి 2003లోనే ఆయన ముందుగా ఏమంటారు అది అల్లువట్టినట్టు చూడరు, అల్లువట్టి జాతకం ప్రకారంగా 2020 వచ్చేసరికి ఇది తోప్తురుమ్ఖాన్ సిటీ అవుతుంది, కాబట్టి దీనికి మెట్రో కావాలని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో అడిగి వాజ్పేయి గారి సౌలభ్యంతో ఏమంటారు దాంతో యూనియన్ మినిస్ట్రీ అప్రూవ్ చేస్తే వాళ్ళు 1458 కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తే అప్పుడు 2003లో స్టార్ట్ అయింది అన్నట్టు. ఆ ఫండింగ్ ఎప్పుడు ఇచ్చిరంటే 2007 తర్వాత ఇచ్చిర్రు. అవును, ఇంకో విషయం చెప్పాలి, ఈ హైదరాబాద్ మెట్రోని ఫస్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు పట్టలే, అంటే ఏంటంటే టెండర్ బిడ్డింగ్ అంటారు కదా, అది ముందుగా పట్టింది హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు కాదు, ఫస్ట్ పట్టింది సత్యం రామలింగరాజు గారి మైటాస్ కంపెనీ. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఎప్పుడు జరిగిందంటే ఇది 2008లో సత్యం రామలింగరాజు గారు దీన్ని పట్టిరు గుత్త. కాకపోతే ఈయన మీద ఫ్రాడ్ కేసులు స్కామ్లు అది ఇది పడేసరికి ఆయన షేర్లని పడిపోయి ఆయన కంపెనీ లాసులకి పోయిన తర్వాత ఆయన తప్పుకుంటే అప్పుడు మళ్ళీ 2010లో మళ్ళీ రీబిడ్డింగ్ జరిగితే అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు అన్నట్టు. ఇంకో విషయం చెప్తా ఏంటది, సో మన ఒక హైదరాబాద్ మెట్రో మాత్రమే పీపీపీ ప్రాజెక్టు, ఢిల్లీ మెట్రో కానీ బెంగళూరు మెట్రో కానీ ఇంకా మిగతా మెట్రోలన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు. ఎందుకు గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటే దీనిలో లాసులు ఎక్కువ లాభాలు తక్కువ కాబట్టి. యాక్చువల్గా హైదరాబాద్ మెట్రోలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ పెట్టి ఇప్పుడు మహానగరంగా మారింది కాబట్టి బాగా క్రౌడెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవుతుందని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు. కానీ లేదంటే బేసిక్గా ఇది గవర్నమెంట్ ప్రాజెక్టే, గవర్నమెంటే చేసుకోవాల్సింది. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ మెట్రో స్టేషన్ని మెయింటైన్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నంత అందంగా మెట్రో స్టేషన్ ఉంటాయా? ఈ క్వశ్చన్ మీకు వదిలేస్తున్నా, మీరు కింద కామెంట్లలో చెప్పుర్రి. అండ్ ఇది జరిగింది 2010లో ఎల్ఎన్టీ వాళ్ళు బిడ్డింగ్ గెలిచిరు, 2012లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఎస్బీఐ వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నారు. ఇక ఇప్పటిదాకా మనకు నడిచింది. మరి 2026 తర్వాత నడుతుందా బంద్ పడుతుందా? మరి 2 ఏళ్ళు అయితే ఉన్నది కాబట్టి, 2 ఏళ్ళే ఉన్నదిలే, ఇంకా 1 సంవత్సరంన్నర ఉన్నది కాబట్టి మరి ముంగడు పోతుందా ఆగిపోతుందా మీరే అనుకుంటున్నారు? మరి చెప్పండి, ఏమన్నా ఆలోచన ఉంటే మరి మెట్రో మేనేజ్మెంట్తో మాట్లాడదాం. అలా మావాడు కొంటాడట అని చెప్దాం, మావాడు కొంటాడు మెట్రో ఎంత కమ్ముతారు అని అడుగుదాం. ఓకే, ఉంటాం. మళ్ళీ ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక జర షేర్ కొట్టరాదు, లైక్ చేయరు, కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే, మీకు ఏదైనా టాపిక్ వినాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. శరార్థి.